బ్రేకింగ్ న్యూస్ మస్తాన్ సాయి కన్ఫెషన్ రిపోర్ట్ లో సంచలనాలు వెలుగులోకి వచ్చాయి. 3 రోజుల పాటు మస్తాన్ సాయిని విచారించిన పోలీసులు కీలక విషయాలు రాబట్టారు. విచారణలో భాగంగా హాట్ డిస్క్ డ్రగ్స్ పార్టీల గురించి ప్రశ్నించారు. అయితే డ్రగ్స్ పై మాత్రం మస్తాన్ సాయి ఏమీ చెప్పలేదని పోలీసులు చెబుతున్నారు. ఎక్కడి నుంచి డ్రగ్స్ వచ్చాయి, ఎవరెవరికి డ్రగ్స్ ఇచ్చారు అనే ప్రశ్నలకు ఎలాంటి సమాధానం ఇవ్వలేదని హాట్ డిస్క్ల గురించి మస్తాన్ సాయి వివరణ ఇచ్చినట్టు కన్ఫెషన్ రిపోర్ట్ లో పేర్కొన్నారు. హార్డ్ డిస్క్ లో మొత్తం 17 ఫోల్డర్లు గుర్తించారు. ఆ 17 ఫోల్డర్లను మస్తాన్ సాయి ముందే ఓపెన్ చేశారు. హార్డ్ డిస్క్ లో 6 అమ్మాయిల వీడియోలు గుర్తించారు. వీటిలో ఎక్కువగా వాట్సాప్ వీడియో కాల్స్, స్క్రీన్ రికార్డింగ్స్ ఉన్నాయి. లావణ్యతో పాటు మస్తాన్ గర్ల్ ఫ్రెండ్, భార్య వీడియోలు, 2500 పైగా ఫోటోలు, 500 పైగా వీడియోలు, 734 ఆడియో రికార్డింగ్స్ గుర్తించారు. అయితే ఎక్కువగా లావణ్యకు సంబంధించిన ఫైల్స్ ఉన్నట్టు చెప్పారు. ఇద్దరికి సంబంధించిన ప్రైవేట్ వీడియోలు వాళ్ళకి తెలియకుండానే రికార్డు చేసినట్టు మస్తాన్ సాయి కన్ఫెషన్ రిపోర్ట్ లో పేర్కొన్నారు. లావణ్య ఫోన్ నుండి 734 ఆడియో కాల్ రికార్డింగ్స్ ను క్విక్ షేర్ ద్వారా వచ్చినట్టు గుర్తించారు. పాడ్కాస్ట్ ఫోల్డర్ లో ఫోన్ హ్యాక్ కు సంబంధించిన సాఫ్ట్వేర్ గుర్తించారు. మస్తాన్ సాయి కన్ఫెషన్ రిపోర్ట్ పోలీసులు తయారు చేశారు. అయితే ఇందులో సంచలన విషయాలు అయితే వెలుగులోకి వచ్చాయి. 3 రోజుల పాటు పోలీసులు మస్తాన్ సాయిని విచారించారు. అయితే అతని హార్డ్ డిస్క్ అలాగే ఇంకా ఫోన్ కు సంబంధించి డ్రగ్స్ పార్టీల గురించి కూడా పోలీసులు ప్రశ్నించిన సంగతి తెలిసిందే. అయితే డ్రగ్స్ కి సంబంధించి మాత్రం మస్తాన్ సాయి ఏ మాత్రం కూడా నోరు విప్పలేదు. అటు ఆ వీడియోస్ కావచ్చు, దానికి సంబంధించి కూడా మస్తాన్ సాయి వీడియోకు సంబంధించి లావణ్యతో పాటు అతని భార్య, అతని గర్ల్ ఫ్రెండ్ వీడియోలు మాత్రమే ఎక్కువగా ఉన్నట్టు కూడా పోలీసులు చెప్పడం జరిగింది. మొత్తంగా 17 ఫోల్డర్లను అయితే మస్తాన్ సాయి క్రియేట్ చేశారు. అందులో ఎక్కువగా లావణ్య వీడియోసే ఎక్కువగా ఉన్నట్టు కూడా పోలీసులు గుర్తించారు. మొత్తానికి పోలీసులు అయితే కన్ఫెషన్ రిపోర్ట్ కూడా తయారు చేశారు. కన్ఫెషన్ రిపోర్ట్ లో సంచలన విషయాలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. హార్డ్ డిస్క్ లో మొత్తం 17 ఫోల్డర్లు పోలీసులు గుర్తించారు. ఆ 17 ఫోల్డర్లను మస్తాన్ సాయి ముందే పోలీసులు ఓపెన్ చేశారు. హార్డ్ డిస్క్ లో 6 అమ్మాయిల వీడియోలు ఉన్నట్టు గుర్తించారు. లావణ్యతో పాటు మస్తాన్ సాయి భార్య అలాగే గర్ల్ ఫ్రెండ్ వీడియో కాల్, స్క్రీన్ రికార్డింగ్స్ కూడా ఉన్నట్టు గుర్తించారు. అయితే ఎక్కువగా లావణ్య వీడియోలు మాత్రమే ఉన్నట్టు గుర్తించారు. 734 ఆడియో రికార్డింగ్స్ ను కూడా పోలీసులు గుర్తించారు. మస్తాన్ సాయి కన్ఫెషన్ రిపోర్టుకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి సురేష్ సిద్ధంగా ఉన్నారు. సురేష్, చెప్పండి. అయితే మస్తాన్ సాయికి సంబంధించిన కన్ఫెషన్ రిపోర్ట్ అయితే పోలీసులు క్రియేట్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? నార్సింగ్ పోలీసులు మస్తాన్ సాయిని కస్టడీకి తీసుకొని 3 రోజుల పాటు విచారించడం జరిగింది. ఆ విచారణలో అనేక విషయాలు వెల్లడించారు. అయితే ఏదైతే డ్రగ్స్ పార్టీలకు సంబంధించి డ్రగ్స్ ఎక్కడి నుండి కొనుక్కొచ్చాడు అనే దానిపై సమాచారం చెప్పనప్పటికీ ఆయన హార్డ్ డిస్క్ కు సంబంధించి వివరాలన్నీ కూడా మస్తాన్ సాయి వెల్లడించినట్టు కన్ఫెషన్ కాపీ కోర్టులో పోలీసులు సబ్మిట్ చేయడం జరిగింది. అయితే ఈ కేసులో మస్తాన్ సాయికి సంబంధించిన హార్డ్ డిస్క్ లో దాదాపు 700కు పైగా కొన్ని వీడియోస్, అదేవిధంగా ఫోటోలు 2500కు సంబంధించిన ఫోటోస్, అదేవిధంగా లావణ్యకు సంబంధించిన కొన్ని వాట్సాప్ కాల్ రికార్డ్స్ కూడా స్వాధీనం చేసినట్టు గుర్తించారు. అయితే మస్తాన్ సాయికి సంబంధించి మొత్తం 6 అమ్మాయిలకు సంబంధించిన వీడియోలు హార్డ్ డిస్క్ లో గుర్తించారు. ఆయన వైఫ్ తో పాటు ఆయన గర్ల్ ఫ్రెండ్, అదేవిధంగా మరో 3 అమ్మాయిలకు సంబంధించిన వీడియోలను కూడా పోలీసులు గుర్తించారు. వాటికి సంబంధించి 17 ఫోల్డర్లు క్రియేట్ చేసి ఆ హార్డ్ డిస్క్ లో మొత్తం వీడియోలు దాచిపెట్టినట్టుగా పోలీసులు ప్రస్తుతానికి గుర్తించామని చెప్పేసి కూడా కన్ఫెషన్ స్టేట్మెంట్ లో చెప్పడం జరిగింది. అయితే అనేక మంది వీడియోస్ ఉన్నాయని చెప్పేసి కూడా లావణ్య ఆరోపణలు చేసింది. దాంట్లో భాగంగానే హార్డ్ డిస్క్ ని కూడా పోలీసులకి లావణ్య అందించింది. కాబట్టి ఆ హార్డ్ డిస్క్ ని మస్తాన్ సాయి ముందు ఉంచి పోలీసులు ఓపెన్ చేసి ఆ వీడియోలకు సంబంధించిన సమాచారాన్ని మస్తాన్ సాయి నుంచి సేకరించినట్టుగా కోర్టుకి కన్ఫెషన్ స్టేట్మెంట్ లో తెలపడం జరిగింది. కాబట్టి ఫర్దర్ గా ఇంకా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఇంకా 3 అమ్మాయిలు ఎవరు, వారికి సంబంధించి వీడియోలు ఎందుకు ఆయన హార్డ్ డిస్క్ లో పెట్టుకున్నాడనే దానిపై కూడా
పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఇప్పటికే లావణ్య వీడియోలు కూడా అందులో గుర్తించారు కాబట్టి పోలీసులు మస్తాన్ సాయి ఎప్పటి నుండి ఈ వీడియోలు అన్ని కూడా రికార్డ్ చేశారు. అంతేకాకుండా మస్తాన్ సాయి ఆ హార్డ్ డిస్క్ లో ఒక సాఫ్ట్వేర్ ని కూడా దాచిపెట్టినట్టు గుర్తించారు. ఏదైతే ఫోన్ హ్యాకింగ్ చేసేటువంటి సాఫ్ట్వేర్ ని కూడా మస్తాన్ సాయి అందులో దాచిపెట్టడం జరిగింది. ఇతరుల ఫోన్ లోకి ఆ సాఫ్ట్వేర్ ని పంపించి ఆ ఫోన్ ని హ్యాక్ చేసి ఆ ఫోన్ లో ఏమున్నాయో కంప్లీట్ గా తన ఫోన్ లోకి కాపీ చేసుకునే విధంగా ఆ సాఫ్ట్వేర్ ఉంది. ఆ సాఫ్ట్వేర్ ని ఎలా కొనుగోలు చేశారు, ఎక్కడి నుండి తీసుకొచ్చాడనే దానిపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. మస్తాన్ సాయికి సంబంధించిన పూర్తి ఇన్వెస్టిగేషన్ అయితే నార్సింగ్ పోలీసులు చేస్తున్నారు. రైట్ సురేష్, థ్యాంక్ యూ.